will present a bouquet. Now, my project director, Women in Shared Welfare, to come on the. Madam garu itu జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. మన కలెక్టర్ గారు ప్రశాంతి మేడం గారు, ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారు, ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో మహిళా రక్షక్ అని ఒక స్పెషల్ స్క్వాడ్ 60 మెంబర్ మహిళా పోలీసులతో ఒక స్పెషల్ స్క్వాడ్ అనేది రూపొందించడం జరిగింది. ఇదంతా కూడా ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు కిషోర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. సో ఈ మహిళా రక్షక్ అనేది ఏదైతే మనకి గత కొంతకాలంగా ఏ ఏరియాస్లో ఉమెన్కి అగెనెస్ట్గా క్రైమ్ జరుగుతుందో ఆ ఏరియాస్, అలానే వనరబుల్ ఏరియాస్, స్లమ్ ఏరియాస్, మార్కెట్స్, అట్లానే కాలేజెస్, బస్ స్టాప్స్, వీటన్నిటిని ఐడెంటిఫై చేసుకొని కంటిన్యూస్గా వీటితో పాటుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ కూడా వీళ్ళు పెట్రోలింగ్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు వెళ్తుండేటప్పుడు అక్కడ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఏ రక్షణ కార్యక్రమాలు ఉన్నాయి, వాళ్ళు పోలీస్ నుంచి రక్షణ పొందాలి అంటే ఏ నెంబర్స్కి వాళ్ళు కాల్ చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మహిళా రక్షక్ కార్యక్రమంలో భాగంగా ఒక వాట్సాప్ నెంబర్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చినా ఈ స్క్వాడ్లో ఉన్నవాళ్ళు కానీ అదర్వైజ్ నియర్ బై పోలింగ్ స్టేషన్లో ఉన్నవాళ్ళు కానీ ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. గాంధీ గారు ఎలాంటి సమాజాన్ని కలగన్నారన్నది మీ అందరికీ తెలుసు. అర్ధరాత్రి స్త్రీ ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరగగలుగుతారో ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చినట్టుగా చెప్పారు. అలాగే ఇదే రాజమండ్రి నేల మీద కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ జనోద్ధరణ కోసం ఎంతో పాటుపడ్డారు. అయితే ఇలాంటి గొప్ప హెరిటేజ్ కల్చర్ ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో మహిళల భద్రత కోసం ఈరోజు మనం మహిళా రక్షక్ అనే ఒక ఫోర్స్ని మనం తయారు చేసి ఒక వెహికల్ ఇచ్చాము. అలాగే ఈ వెహికల్తో నిత్యం అక్కడికక్కడ అవేర్నెస్ క్యాంపెయినింగ్, అలాగే ఎక్కడైతే హీవ్ టీజింగ్ హాట్స్పాట్స్ ఉంటాయో అక్కడ రెగ్యులర్గా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళడం అనేది వీళ్ళు రెగ్యులర్గా చేస్తారు. అలాగే ఎవరైనా కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా హెరాస్మెంట్ కానీ క్రూయాలిటీ కంప్లైంట్స్ వచ్చినా వాటిని ఇమీడియట్గా అటెండ్ అవుతారు. కాబట్టి వీటన్నిటికీ ఓవరాల్గా ఈరోజు మనం ఒక రక్షక్ దళం లాంటిది ఒకటి ఏర్పాటు చేసి దీన్ని ఇంకా ఇవాల్వ్ అవుతుంది. ఇది రానున్న రోజుల్లో ఇంకెంత బాగా దీన్ని మనం ఇవాల్వ్ చేయగలం. అలాగే
ఆడియో విజువల్ ప్లేయర్ కూడా ఉంది ఆ వెహికల్లో. సో దే గో ఇన్ ద ఈవినింగ్స్ టు ద స్లమ్ ఏరియాస్. అక్కడ కూడా మహిళల హక్కులేంటి, మహిళల భద్రతకి ఎలాంటివి పాటించాలి అనేవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు. అలాగే స్కూల్స్కి వెళ్తారు. ఇటీవల కాలంలో పోక్సో కేసులు మీరు చూస్తే స్కూల్ గోయింగ్ పిల్లల మీద ఎక్కువ ఈ సెక్షువల్ అసాల్ట్ లాంటివి జరుగుతున్నాయి. చాలా సమాజంలో ఒక వికృతమైన చేష్ట ఇది. వీరి మీద చాలా సీరియస్గా ఉంటాము. వీళ్ళని కూడా ఎవరైనా ముందుగానే ఐడెంటిఫై చేసి అలాంటి పనులు చేస్తున్న వాళ్ళని ఈ దళం ఏదైతే మహిళా రక్షకు గుర్తిస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ముందే తీసుకుంటాం. సో ఇలాంటివన్నీ కూడా రానున్న రోజుల్లో ఒక విజిబుల్గా ఎక్కడెక్కడైతే మహిళలకి రక్షణ కావాలో అక్కడికి వెళ్ళి ఈ ప్రెజెన్స్ ఉంటుంది, ఈ టీం తాలూకా ప్రెజెన్స్. సో దానికి గాను హెల్ప్ లైన్ నంబర్, ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాం, 9493206006. అలాగే 112 రెగ్యులర్ నెంబర్ ఉంది. సో ఈ నంబర్స్కి ఎవరైనా స్త్రీలు కానీ పిల్లలు కానీ ఎవరైనా చెప్పినా నెక్స్ట్ లెవెల్లో కంప్లైంట్ బాక్స్ కూడా పెడతాము. సో దీనికి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా టు గివ్ మోర్ పబ్లిసిటీ, దెన్ ఇట్ విల్ రీచ్ ద మోర్ ఉమెన్. అలాంటి హాట్ స్పాట్స్కి మనకి కంప్లైంట్ చేయాలి, అదర్వైజ్ వాళ్ళతో ఏమైనా చెప్పుకోవాలి అనే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో వెన్ దే ఆర్ మూవ్ అనేది చెక్ చేయడానికి వాళ్ళకి పాయింట్ బుక్స్ కూడా పెట్టారు. ఒక 2-3 సార్లు స్క్వాడ్ మీ కాలేజ్ ప్రిమైసెస్ వాళ్ళకి ఏదైనా చెప్పాలి, మీ కాలేజ్లో మీకు ఇబ్బందికరమైన వాతావరణాలు, అలానే మీ ఆఫీస్లో అవకాశం ఉంటుంది. సో క్రైమ్ జరిగాక మనం బాధపడి దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకునేదానికన్నా క్రైమ్ జరగకుండా, క్రైమ్ జరగపోయే ఏ అంశాలు జరగచ్చు అని ముందుగానే తెలుసుకొని ఆ స్క్వాడ్ నివారణ చేసే దిశగా వర్క్ చేయడం, సమాచారాన్ని ఇమ్మీడియట్గా పోలీస్ కానీ మీరు అందజేస్తే డెఫినెట్గా ఎంతో కొంత ఒకరికి ఇబ్బంది పెట్టిన వాడు ఒకరితో అతను ఆగడం అనేది జరగదు. అలా 3-4 ఇబ్బంది పెడుతూనే ఉంటారు. సో అలా ఇంట్లోనే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంత మంచి ఆబ్జెక్టివ్తో ఈ కార్యక్రమాన్ని మన ఎస్పీ గారు చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో మనకి ఫ్రూట్స్ ఇవ్వాలి అంటే, సక్సెస్ సాధించాలి అంటే మీ పార్టిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏదైతే రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసిన ప్లేసెస్ ఉన్నాయో అది కాకుండా మీ దృష్టిలో కూడా ఏమైనా హాట్ స్పాట్స్ ఉంటే వాళ్ళకి తెలియజేయడం, అలానే ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో అలాంటి వాళ్ళ గురించి తెలియజేస్తే ఇంకా మంచిగా మనం మహిళా రక్షక్ టీం నుంచి మనం సర్వీసెస్ని ఇంకా మంచిగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీ కలెక్టర్ గారి చేతుల మీద కొంచెం బ్యాక్ ఉన్నది సార్. ఓకే మేడం. గోదావరి జిల్లా పోలీస్ శాఖ తరఫున ఆల్ పబ్లిక్ ఎప్పుడు ఉంటారు. సో ఎవరైనా మహిళలు ఏమున్నా కూడా దయచేసి మీకు ఎప్పుడు వాళ్ళు చెప్పచ్చు. నెక్స్ట్ మేడం పిల్లలు బ్యాక్ సైడ్ కూడా కనెక్ట్
లైటింగ్ చూడండి ఒకసారి డబ్బు కూడా వస్తుంది.